మిర్చి ధర పతనమైన వేళ రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల అమలుకు రంగం సిద్ధమైంది. వ్యాపారులు చెల్లించే ధరతో పాటు ప్రభుత్వ మద్దతు ధర ఇచ్చి ఊరట కల్పించేందుకు గుంటూరు మార్కెట్ యార్డులో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 20 నుంచి మిర్చి రైతులకు ఈ ప్రయోజనం దక్కనుంది. పెరిగిన సాగు విస్తీర్ణం, దిగుబడితో ఈ ఏడాది మిర్చి ధరలు పతనమయ్యాయి. ధరల పతనానికి వ్యాపారుల మాయాజాలం తోడై రైతులు గిట్టుబాటు ధరకు నోచుకోలేకపోయారు. పెట్టుబడి చేతికి రాక 2 నెలలుగా దిక్కుతోచని పరిస్థితిలో అల్లాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వమే కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. గరిష్టంగా ఒక్కో రైతు నుంచి 20 క్వింటాళ్లు కొనేందుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న ప్రక్రియ జూన్ 30 వరకు కొనసాగనుంది. 13 జిల్లాల రైతులకు గుంటూరు మిర్చి యార్డులోనే అదనపు ధర చెల్లించనున్నారు. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం చాలా సాహసోపేతమైంది. రైతాంగాన్ని ఆదుకోవాలనే ఉద్దేశం చొప్పున ఈ యొక్క పథకానికి ఆయన శ్రీకారం చుట్టడం జరిగింది. 8,000 రూపాయలకి ఒక నిర్ణీతమైన ధరను ఇవ్వడం జరిగింది. 5,000 రూపాయలు అతని గనక ధర నిర్ణయించేటట్టు తెచ్చిన కాయలకి దానికి 1,500 రూపాయలు అంటే 6,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకి 7,000 రూపాయలు కనుక దానికి ప్రకటించేటట్టయితే 1,000 రూపాయలు కలిపి అంటే 8,000కు తగ్గకుండా 8,000కు మించకుండా ఆ విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రభుత్వం చేపట్టిన విధానాన్ని పారదర్శకంగా అమలు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రభుత్వం అందించే అదనపు ధర శీతల గోదాముల్లో దాచుకున్న సరుకుకు వర్తించదని అధికారులు స్పష్టం చేశారు. గిడ్డంగుల్లోని సరుకు యార్డుకు రాకుండా నిఘా పెట్టారు. ఇప్పటికే గోదాముల్లోని నిల్వల వివరాలు తీసుకున్నారు. సరుకుతో మార్కెట్ యార్డుకు వచ్చే రైతులు బ్యాంక్ పాస్బుక్, ఆధార్ కార్డ్, మిర్చి సాగు ధృవీకరణ పత్రం వెంట తీసుకురావాలని సూచించారు. ఇబ్బందులు, సమస్యల విజ్ఞప్తి కోసం కమాండ్ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రైతు యార్డుకు వచ్చిన తర్వాత కమిషన్ ఏజెంట్లు వాళ్ళకి అమ్మకపు విలువని చెల్లించడం అనేది మామూలుగా నగదు రూపంలో జరుగుతుంది. అయితే ఈ స్కీమ్లో నగదు రూపంలో ఎట్టి పరిస్థితుల్లో రైతు తీసుకుంటే వాళ్ళకి అర్హత లేకుండా ఉండే ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ముందే ఏ కమిషన్ ఏజెంట్ దగ్గరికి సరుకు తీసుకొస్తారో తన అకౌంట్లో ఆ సేల్ ప్రొసీడ్స్ అదే అమ్మకపు విలువ వేయాలనేది అది నిర్ధారించుకున్న తర్వాత అట్లాంటి కమిషన్ ఏజెంట్ల దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు నగదు ఇచ్చినా తీసుకోకూడదు. ఎందుకంటే దానివల్ల ఏంటంటే 30,000 అనేది అదనంగా వచ్చే గవర్నమెంట్ నుండి వచ్చే సపోర్ట్ అనేది రైతు సోదరులు కోల్పోతారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు నిర్ధారించుకొని వాళ్ళ ద్వారా అమ్మాలి. ఆ అమ్మకం అయిన తర్వాత వాళ్ళ అకౌంట్లో అది పడిన తర్వాత ఆధార్ మాకు చూపించిన తర్వాత మాత్రమే మేము ఈ సపోర్ట్ ప్రైస్ అంటే ఈ మద్దతు ఇచ్చే ప్రభుత్వం ప్రోత్సాహం అనేది వాళ్ళ అకౌంట్లో వేయడం జరుగుతుంది. ఒకేసారి అందరూ రాకుండా మార్కెట్ పరిస్థితిని గమనించి పరిస్థితులు ఇక్కడ ఇబ్బందులు ఏమైనా ఉన్నాయంటే ఎక్కువ సరుకు ఉందా లేదా అనేది అలా తెలుసుకొని రావడం ఉత్తమం. ఎందుకంటే జూన్ 30 వరకు ఉంది, తొందరపడాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు గుంటూరు మిర్చి యార్డులో 54 లక్షల క్వింటాళ్ల సరుకు అమ్ముడైంది. మరో 30 లక్షల మిరపబంట శీతల గిడ్డంగుల్లో వ్యాపారులు, రైతులు దాచుకున్నారు. ఇళ్ల వద్ద, పొలాల్లో మరో 12 నుంచి 15 క్వింటాళ్ల వరకు ఉంటుందని అంచనా. ఇలాంటి పరిస్థితిలో రైతులకు బాసటగా నిలిచేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు రైతులకు ఊరట కల్పించనున్నాయి.